అందరికీ నమస్కారం అండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మనతో పాటు ఒక చిన్న పాప ఉంది. హనుమాన్ చాలీసా మనతో కలిసి ఈ భూమిని పంచుకుంటున్న జంతువులను, పక్షులను కూడా చిన్నారి చేతుల్లో ఆహారం చలో అది వెళ్దామా నీకు ఓకే ఓకే అర్జున్ ఓకే డన్ గో బాగా తినండి. హలో ఆయన చేత ఇది లాంఛనంగా ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా నేను ఒక చిన్న పద్యం నేను చదివి వినిపిస్తాను. ఆహారం పంచుకునేలాగా ప్రోత్సహిస్తాను. ఆహారం వృధా కాకుండా కెమెరాస్ అన్ని రెడీ. అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ ముందుకొచ్చి ఒక మంచి కార్యక్రమం గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్రంలో భాగం ఏంటి అంటే మన భారతీయులందరికీ ఆకలి కూడా ఉండకూడదు అనేది మన పూర్వీకులు కూడా ఆలోచించారు. ఇవాళ విశాఖపట్నం నగరంలో మన పోలీస్ కమిషనర్ గారు మిషన్ జ్యోతిర్గమయ అనే ఒక ఆలోచనతో ప్రత్యేకంగా అతి పేదరికంలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాలి, అది షెల్టర్ ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ ఒక మంచి ఐడియా. ఈ పోలీస్ అవుట్ పోస్టుల దగ్గర కమ్యూనిటీ ఫ్రిడ్జ్లు పెట్టి ప్యాక్డ్ ఫుడ్ అంటే ఏదైతే ఎక్కువసేపు పాడవకుండా ఉంటుందో అంటే పులిహోర లాగా పెరుగన్నం లాగా ప్యాక్ చేసి హోమ్లెస్ పీపుల్ అవనివ్వండి, లేకపోతే కొందరు ఆ పరిస్థితి వాళ్ళు కొన్నిసార్లు డబ్బులు లేకపోతే ఆకల్లో వాళ్ళు పడుకోకూడదనే ఆలోచనతో ఈ ఫ్రిడ్జ్ పెట్టారు. అయితే దీనికి దాతలు కూడా చాలామంది ముందుకొచ్చి సపోర్ట్ చేసి ఫ్రెష్ ఫుడ్ అంటే పాడైపోయిన ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ని కంటైనర్ రూపంలో ఇక్కడ పెడితే ఎవరైనా సరే ఈ లొకేషన్స్కి వచ్చి తినొచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టారు అంటే ఇవాళ మన ఇక్కడ మదిలపాలెం జంక్షన్లో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ జగదాంబ జంక్షను, దాని తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్, గోపాలపట్నం పెట్రోల్ బంకు, దాని తర్వాత ఓల్డ్ గాజువాక జంక్షన్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఈ 5 లొకేషన్స్లో ఇవాళ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించడం జరుగుతుంది. మేము కూడా పులిహోర డబ్బా తీసుకుని అందరం టేస్ట్ చేసాము, బాగుంది. ఇదే విధంగా అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ సిఐల్ని కూడా కోరేది ఏంటి అంటే ఇది సక్రమంగా జరిగేటట్టు ఎవరో ఒకరొచ్చి అన్నీ తీసేసుకుంటూ ఆకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటూ తినిన తర్వాత కూడా ఆ కంటైనర్స్ కూడా వేస్ట్ అవ్వకుండా అక్కడ డస్ట్బిన్ పెట్టి ఒక్కొక్క కుదిరితే వాళ్ళు అక్కడే చేయగడుకోగలిగితే నీట్గా ఉంటుంది, రోడ్లు కూడా డర్టీ అవ్వవు. అండ్ చాలామందికి మనము ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. దాతలను కూడా కోరేది ఏంటి అంటే దీన్ని మీరు సపోర్ట్ చేయండి, మేము కూడా మానిటర్ చేసి సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేస్తాను. అప్రిషియేట్ చేస్తున్నాం సిపి గారు, బాక్షి గారిని అండ్ ఆల్ సిఐస్, ఆల్ వాలంటీర్స్, ఆల్ డోనర్స్ ఎవరైతే ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఇంకా మరింత సపోర్టు మీ నుంచి వస్తే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు సిటీ తరపున మేము టేకప్ చేయడానికి మాకు అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ.